దేశంలో క్రూడ్ పామాయిల్పై దిగుమతి సుంకాన్ని గతంలో మాదిరిగా 44% పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. దిగుమతి సుంకాలు తగ్గించడం వల్ల వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి కోసం ఏర్పాటు చేసిన జాతీయ వంట నూనెల మిషన్ లక్ష్యాలు చేరుకోలేమని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయిల్ పామ్ పంట సాగుకి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ కింద రాష్ట్ర ప్రభుత్వం 1,25,000 హెక్టార్ల విస్తీర్ణం సాగు లక్ష్యంగా పెట్టుకుందని లేఖలో వివరించారు. ఇప్పటి వరకు 78,870 హెక్టార్లలో 56,231 మంది రైతులతో సాగు చేపట్టి దేశంలో తొలి స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 50,000 హెక్టార్లలో సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తుమ్మల తెలిపారు. ఇప్పటికీ 18,185 మంది రైతులు 26,597 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగుకి నమోదు చేసుకున్నట్టు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం క్రూడ్ పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గించడం వల్ల పామాయిల్ సాగుకు రైతులు వెనుకంజ వేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో క్రూడ్ పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే పునః సమీక్షించుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.